హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఫీఫా వరల్డ్ కప్, ఫుట్బాల్ వరల్డ్ కప్ జరుగుతున్న సంగతి మీకు తెలుసు. మ్యాచెస్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం, ఎందుకంటే 48 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. చాలా లాంగ్ టోర్నమెంట్. ఇంకా కాస్త చిక్కబడిన తర్వాత మనం మ్యాచెస్ గురించి అప్పుడప్పుడు ఒక లుక్ వేద్దాం. ఈ ఫీఫా వరల్డ్ కప్ చాలా ఓల్డ్ టోర్నమెంట్. 96 ఇయర్స్, 1930లో స్టార్ట్ అయింది. అండ్ ఈ టోర్నమెంట్కి ఎంతో చరిత్ర ఉంది, బోల్డ్ అని కథలు ఉన్నాయి దీనికి అసోసియేట్ అయ్యి. అవన్నీ టైం దొరికినప్పుడు చెప్పుకుందాం మనం. కానీ అసలు ఈ ట్రోఫీకే, ఈ టోర్నమెంట్ విన్నర్కి ఇచ్చే ట్రోఫీకే బోల్డ్ అంత కథ ఉంది. చాలా ఫ్యాసినేటింగ్ స్టోరీ, చాలా చాలా మలుపులు తిరిగిన స్టోరీ. దాని గురించి మనం మాట్లాడుకుందాం వీడియోలో సరదాగా. 2 సార్లు దొంగతనం జరిగింది ఈ ట్రోఫీ ఈ 96 సంవత్సరాల్లో. అండ్ చాలా చాలా ట్విస్ట్లు ఉన్నాయి దాంట్లో. అసలు దిస్ ఇస్ ది కాస్ట్లీయెస్ట్ ట్రోఫీ. అంటే ప్రపంచంలో మనకు తెలుసు ఫుట్బాల్ మోస్ట్ పాపులర్ గేమ్. నాకు తెలిసినంత వరకు ఫుట్బాల్ని మించిన పాపులర్ గేమ్ లేదు. ప్రపంచ దేశాల్లో అత్యధిక దేశాలు చాలా ఇష్టంగా ఆడే ఆట ఇది. క్రికెట్ మనకు తెలుసు కదా, పట్టుమని 10 దేశాలు ఆడతారు. ఈవెన్ మిగతా గేమ్స్ కూడా రకరకాల, ఇప్పుడు అమెరికన్ రూల్స్ ఫుట్బాల్ ఉంటుంది, అక్కడ బాస్కెట్బాల్ ఉంటుంది, బేస్బాల్ ఉంటుంది, కొన్ని దేశాలు ఐస్ హాకీ ఉంటుంది వాళ్ళ క్లైమేట్ని బట్టి. అలా రకరకాల స్పోర్ట్స్ ఉంటాయి వేరు వేరు దేశాల్లో. వేరు వేరు క్రీడలకి ఆదరణ ఉంటుంది. బట్ ఫుట్బాల్ యూనివర్సల్ అప్పీల్ ఉన్న స్పోర్ట్, నో డౌట్. అండ్ ఆ ట్రోఫీ కూడా, ట్రోఫీ విలువ మీరు మెటీరియల్ వాల్యూ ప్రకారం తీసుకున్నా, లేకపోతే మీరు జనరల్గా ఆ ట్రోఫీకి ఉన్న వాల్యుయేషన్ ప్రకారం తీసుకున్నా కూడా ఇట్ ఈస్ ది కాస్ట్లీయెస్ట్ ట్రోఫీ. చాలా కాస్ట్లీయెస్ట్ ట్రోఫీ. $20 మిలియన్ దాన్ని ఇన్సూర్ చేశారు. దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. $20 మిలియన్ అంటే మన ఇండియన్ రూపీస్లో తీసుకొస్తే ఎంత, 190 కోట్లు దాని విలువ. అంటే ఇన్సూరెన్స్ వాల్యూ, మెటీరియల్ వాల్యూ కాదు. 190 crores. మీకు మిగతా స్పోర్ట్స్ ట్రోఫీస్ అంటే ఇంత కాస్ట్లీయెస్ట్ స్పోర్ట్స్ ట్రోఫీ ఏది లేదు. మిగతా స్పోర్ట్స్ ట్రోఫీస్ కనుక మనం తీసుకుంటే వుడ్లాన్ వేజ్ అని ఉంది హార్స్ రేసింగ్లో. దాన్ని ఎన్ని మిలియన్స్కి ఇన్సూర్ చేశారు? $4 మిలియన్, $4 మిలియన్ ఇన్సూర్ చేస్తారు. సో ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. అంటే వాల్యుయేషన్ పరంగా, ఈవెన్ మెటీరియల్ పరంగా తీసుకున్న ఇది 18 క్యారెట్ గోల్డ్తో తయారు చేస్తారు. 6 కేజీల గోల్డ్, 5.5 కేజీల గోల్డ్ ఉంది బేస్ కాకుండా. సో గోల్డ్తో చేస్తాం. ఇది గోల్డ్ కప్. అంటే ప్యూర్ గోల్డ్ అంటే 22 క్యారెట్ కాదు, 24 ఉండదు, 22 కదా మామూలుగా ఆర్నమెంట్ గోల్డ్. 24 కాదు, ఇది 18 క్యారెట్, అంటే 75% ప్యూర్ గోల్డ్. 18 క్యారెట్ గోల్డ్తో చేసిన ట్రోఫీ ఇది. 18 క్యారెట్ గోల్డ్తో చేసిన ట్రోఫీ. దానికి వాల్యూ చూసుకున్న మన ఇండియన్ రూపీస్లో 8.5 crores ఉంటుంది. అంటే మెటీరియల్ ప్రకారం వాల్యూ తీసుకున్నాం. సో 8.5 crores వాల్యూ ఉన్న ట్రోఫీ విలువ. అంటే వాళ్ళకి ఇచ్చే ప్రైజ్ మనీ పక్కన, ప్రైజ్ మనీ కూడా చాలా హ్యూజ్ ప్రైజ్ మనీ ఉంది, చాలా పెద్ద అమౌంట్ ఉంది ప్రైజ్ మనీ. బట్ ఈవెన్ ఆ ట్రోఫీ విలువ చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ ఆ ట్రోఫీ విలువ. అయితే ఇది యాక్చువల్గా 1930లో వేరే ట్రోఫీ ఉండేది. ఇప్పుడున్న కప్ మీకు తెలుసు. దాన్ని ఇప్పుడున్న కప్ కాకుండా మొదట్లో జూల్స్ రిమెట్ కప్ అని ఉండేది. దాని మీద ఏంటంటే ఒక గ్రీక్ గాడ్ని ఒక ఫ్రెంచ్ స్కల్ప్టర్ రూపొందించాడు. అది గ్రీక్ గాడ్ ఉంటాడు దానిపైన. ఆ ట్రోఫీని జూల్స్ రిమెట్ ట్రోఫీ అని ఎందుకన్నారంటే, ఒక ఫ్రెంచ్ ఫుట్బాల్ అడ్మినిస్ట్రేటర్ అతను ఈ ఇనిషియేటివ్ తీసుకుని అతను ఈ ఫీఫా వరల్డ్ కప్ని స్టార్ట్ చేయడంలో అతను చాలా కీ రోల్ ప్లే చేశారు. అతని మీద గౌరవంతో, అతని ఫీఫా ప్రెసిడెంట్ అతని మీద గౌరవంతో దానికి ఆ ట్రోఫీ పెట్టారు. ఫీఫా అంటే ఏంటి? ఫీఫా కప్ అని అంటాం కదా దీన్ని మామూలుగా. ఫీఫా అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి అసోసియేషన్ ఏదో ఉంది, ఫుట్బాల్ అసోసియేషన్. అంటే ఫెడరేషన్ ఆఫ్ ఫుట్బాల్ అసోసియేషన్స్ అంటే వివిధ దేశాల ఫుట్బాల్ సంఘాలన్నీ కలిపిన ఒక ఫెడరేషన్, ఒక సమాఖ్య అని అర్థం ఫీఫా అంటే. అందుకని ఫీఫా వరల్డ్ కప్ కానీ భావిస్తుంది. ఎందుకంటే ఫుట్బాల్ అనేది వేరు వేరు దేశాల్లో ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్బాల్ ఉంది, అమెరికన్ రూల్స్ ఫుట్బాల్ ఉంది. దాని ఫుట్బాల్ అంటే దీన్ని యాక్చువల్గా సోకర్ అనాలి కానీ మనం ఫుట్బాల్ కానీ వ్యవహరిస్తాం కదా. సో దీని ఫీఫా కప్ కానీ మనం అందరం దాన్ని వాడుతున్నాం మాటల్లో. సో ఫీఫా కప్ 1930 నుంచి ఉంది. 1930లో ఈ కప్ అప్పుడు చేసినప్పుడు, ఈ కప్పు తర్వాత 1966లో ఇంగ్లాండ్లో జరిగింది. ఇంగ్లాండ్లో జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా, ఇంగ్లాండ్ వాళ్ళు కొంచెం వాళ్ళకి షోకులు ఎక్కువ కదా. వాళ్ళు అక్కడ వెస్ట్ మినిస్టర్ వాళ్ళ హాల్లో దాన్ని పబ్లిక్ డిస్ప్లేకి పెట్టారు. పబ్లిక్ డిస్ప్లే పెడితే ఏమవుతుంది, అది అప్పుడు కూడా గోల్డ్ కప్ అయ్యారు, అప్పుడు కూడా గోల్డ్తో చేసింది.
దాన్ని దొంగలు ఎత్తుకెళ్తే చాలా పెద్ద వార్త అయింది అది. దాంతో అందరూ తెగ వెతకడం ప్రారంభించేశారు. పోలీసులు ఎంత చేసినా వాళ్ళకి ఏం క్లూ దొరకలేదు. వారం రోజుల తర్వాత ఒక కుక్క దాన్ని కనిపెట్టింది. సౌత్ లండన్లోని ఒక బుష్, ఒక పొదలో న్యూస్ పేపర్ చుట్టేసి పడేసి ఉంది అది. అంటే వాళ్ళు దాచిపెట్టారు. కుక్క వాసన పసిగట్టింది. అది బ్లాక్ అండ్ వైట్ డాగ్, దాని పేరు పికిల్స్. చాలా ఫేమస్. ఎప్పటి నుంచో ఉంటున్నాం ఒక కుక్క పేరు పికిల్స్. గురించి ఎన్నో కథలు ఉన్నాయి. ఆ కుక్క కనుక్కున్నది ఆ ట్రోఫీని. పోలీసుల వల్ల కాలేదు. అది పోలీస్ కుక్క కాదు, వేరే ఒక ప్రైవేట్ ఒక పెట్ డాగ్ కనుక్కుంది. సో ఆ పికిల్స్ అప్పుడు సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ యాక్టివ్గా లేనప్పుడు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1966, అప్పట్లో అది ఆ కుక్క పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ఆ ఫోటో మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చింది. అప్పుడున్న టెలివిజన్లో కూడా వచ్చింది. సో అంత ఫేమస్ ఏంటంటే ఆ కుక్కకి డాగ్ ఫుడ్ ఫ్రీగా ఇచ్చారు చాలా సంవత్సరాల పాటు. కొన్ని టీవీ సీరియల్స్లో వాటిలో కూడా కనిపించింది. టీవీలో ఒక చోట చాలా ప్రామినెంట్గా కనిపించింది. ఆ కుక్కకి బోలెడు మెడల్స్ ఇచ్చారు. ఆ కుక్క యజమానికి కుక్కకి వరల్డ్ కప్లో విఐపి ఎంట్రీ ఇచ్చారు. సో చాలా ఓవర్ నైట్ దట్ డాగ్ హ్యాస్ బికమ్ ది మోస్ట్ ఫేమస్ డాగ్ ఇన్ ద వరల్డ్. పికిల్స్ అనే డాగ్ చాలా ఫేమస్ అయింది. అలా ఆ ట్రోఫీ దొరికేసింది. ఓకే, బాగానే ఉంది. 1970లో ఈ జూల్స్ రిమట్ ట్రోఫీని బ్రెజిల్కి ఇచ్చారు. వాళ్ళు అట్టే పెట్టుకున్నారు. అంతవరకు ఏంటంటే ట్రోఫీ విన్నర్కి ఇస్తారు, మళ్ళీ తీసుకున్నారు, రిప్లికా ఇస్తారు. కానీ 1970లో బ్రెజిల్కి శాశ్వతంగా ఇచ్చారు. ఏంటంటే అప్పుడు రూల్ ఏమంటే ఏ టీం అయితే మొదటిసారి 3 సార్లు వరల్డ్ కప్ గెలుస్తుందో వాళ్ళకి ఆ ట్రోఫీ వాళ్ళ సొంతం. ఆ రకంగా 1970లో 3వ బ్రెజిల్ గెలిచినప్పుడు ఇచ్చారు. బ్రెజిల్ ఎందుకు గెలవదు? పీలే ఉన్నాడు కదా ఆ టీంలో. 3 సార్లు గెలిచేసింది. 3 సార్లు గెలిచేసరికి వాళ్ళకి అప్పుడు వెస్టిండీస్ లాంటిది బ్రెజిల్. ఇప్పుడు ఒకప్పుడు వెస్టిండీస్ లాగా అప్పటి బ్రెజిల్ కూడా ఇప్పుడు ప్రభావం తగ్గిపోయింది ఇప్పుడు ఫుట్బాల్. బట్ బ్రెజిల్ ఈస్ ఐడెంటిఫైడ్ విత్ ఫుట్బాల్ లైక్ వాట్ వి ఐడెంటిఫై వెస్టిండీస్ విత్ క్రికెట్. సో బ్రెజిల్కి ఇచ్చేసారు కప్పు. బ్రెజిల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫుట్బాల్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళ రియో డి జనైరోలో వాళ్ళు పెట్టుకున్నారు ట్రోఫీ. వాళ్ళు మంచి పకడ్బందీ ఒక ఇదే రూపొందించారు. దానికి ఒక సేఫ్ లాంటిది. దానికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ పెట్టారు. అంటే ఎవరన్నా దాన్ని బ్రేక్ చేయడానికి బుల్లెట్స్ వాడినా కూడా బ్రేక్ అవ్వకుండా పెట్టారు. కానీ 3 వైపులు పెట్టారు. వాళ్ళ తెలివి చూడండి. 3 వైపులు పెట్టి వెనక వైపు వుడెన్ కేసులో పెట్టారు. వాళ్ళు దొంగలు ఏం చేశారు? వెనక వైపు ఆ వుడ్ని కత్తిరించి ట్రోఫీ ఎత్తుకెళ్ళారు. ట్రోఫీ ఎత్తుకెళ్తే వాళ్ళు మ్యాసివ్ మ్యాన్ హంట్ వాజ్ లాంచ్డ్ అండ్ వెతికి 4 దొంగల్ని పట్టుకున్నారు. దొంగలు ఏదో దొరికారు, ట్రోఫీ దొరకలేదు. దొంగలు దొరికారు, ట్రోఫీ దొరకలేదు. ట్రోఫీని కరిగిచ్చేసి గోల్డ్ రూపంలో అమ్మేసుకున్నారు. సో అంత ఇంపార్టెంట్ ట్రోఫీని మనం కాపాడుకోలేకపోయాం. జూల్స్ రిమట్ ట్రోఫీ కరిగిపోయింది. కరిగినట్టుగా కరిగిపోయి ఎవరికి సొంతం అయిపోయింది. మన హైదరాబాద్లో కూడా ఇదే చెప్తారు. మెహనీద్వాల గోల్డ్ కప్ అని చాలా ఫేమస్ ట్రోఫీ ఉంది. దాంట్లో ఫారిన్ ప్లేయర్స్ ఆడేవారు. చాలా మొత్తం దేశవ్యాప్తంగా చాలా అద్భుతమైన ట్రోఫీ అది. దానికి గోల్డ్ కప్ ఉండేది. ఆ గోల్డ్ కప్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లాకర్లో పెట్టారు. కానీ ఎవరో దాన్ని తీసుకెళ్ళి కరిగించేసి డూప్లికేట్ ట్రోఫీ పెట్టారని చాలా వార్త నడుస్తుంది. దానికి ఇంకా అది ఒరిజినల్ డూప్లికేట్ అనేది ఇంకా ఎవరు తేల్చలేని పరిస్థితి. డూప్లికేట్ ఉన్నట్టుగా చాలామంది నమ్ముతారు. సో అది వేరే స్టోరీ. సో అలాగే ఇక్కడ జూల్స్ రిమట్ ట్రోఫీ అనేది ఒరిజినల్ ట్రోఫీ లేదు. అది దొంగల పరం వెళ్ళిపోయి కరిగిపోయింది. మొదటిసారి దొరికింది లక్కీగా పికిల్స్ కుక్క వల్ల. కానీ రెండోసారి మాత్రం అది దక్కకుండా పోయింది. అయితే 1970 తర్వాత అప్పటికే కొత్త ట్రోఫీ తయారు చేసుకున్నారు. 53 ఎంట్రీస్ వచ్చాయి. మరొక స్కల్ప్టర్ అతను ఇచ్చిన నమూనా ప్రకారం తయారు చేశారు. అది ఇద్దరు ఫుట్బాలర్స్ గ్లోబ్ని పట్టుకుని, గ్లోబ్ అని అనుకోండి, ఫుట్బాల్ అనుకోండి. గ్లోబ్ అయినా రౌండ్గానే ఉంటుంది, ఫుట్బాల్ అయినా రౌండ్గా ఉంటుంది. వాళ్ళు పట్టుకున్నట్టుగా వాళ్ళు అది తయారు చేశారు. దీన్ని నేను చెప్పినట్టుగా గోల్డ్తో 5.5 కేజీల బంగారం వాడి 18 క్యారెట్ గోల్డ్ వాడి తయారు చేశారు. ఇది ఇప్పుడు ఆ ట్రోఫీ ఉంది. ఈ ట్రోఫీ కూడా ఎవరు గెలిచినా సరే దానికి వాళ్ళు అప్పుడైతే ఇస్తారు. తర్వాత తీసుకొని వాళ్ళకి రెప్లికా, గోల్డ్ ప్లేటెడ్ రెప్లికా ఇస్తారు. ఒరిజినల్ ఎవరు ముట్టుకోవడానికి కూడా ఓన్లీ గెలిచిన టీం వాళ్ళు, వాళ్ళ సపోర్ట్ స్టాఫ్, వాళ్ళ మేనేజర్స్ వాళ్ళు మాత్రం ముట్టుకోవాలి. ఫీఫా ప్రెసిడెంట్, ఫీఫా టాప్ అఫీషియల్స్ మాత్రమే ఉత్త చేతులతో ట్రోఫీని ముట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. మిగతా ఎవరైనా సరే గ్లవ్స్ వేసుకొని ముట్టుకోవాలి, ఏదైనా చేతికి తొడుగులు వేసుకుని ముట్టుకోవాలి. సో అందరికీ అది ఆ ట్రోఫీని అంత
పవిత్రంగా చూస్తారు. ఎవరంటే వారు దాన్ని టచ్ చేయడానికి కూడా వీల్లేదు. అలాంటి శాంక్టిటీ ఆ ట్రోఫీకి అటాచ్ అయి ఉంది. ఈ ట్రోఫీ జ్యూరిక్లోని ఫిఫా హెడ్ క్వార్టర్స్ అక్కడ చాలా భద్రంగా దాచి ఉంచుతారు. ఓన్లీ రెప్లికా మాత్రమే గెలిచిన టీమ్స్కి వెళ్తాయి. కింద బేస్ పైన వెనకాల గెలిచిన టీమ్స్ పేర్లు రాస్తారు. సో తర్వాత జర్మనీ 3 సార్లు గెలిచింది. మరొక టీం ఐ థింక్ ఫ్రాన్స్ అనుకుంటా, వాళ్ళు కూడా 3 సార్లు గెలిచారు. కానీ ఎవరికి ఇవ్వలేదు. రూల్స్ మార్చారు కదా, అప్పుడు మాత్రం ఇచ్చారు. బ్రెజిల్కి ఇచ్చారు 70లో 3 సార్లు గెలిచినారు. ఇప్పుడు తర్వాత 3 సార్లు గెలిచిన వాళ్ళకి ట్రోఫీ ఇవ్వకూడదు. ట్రోఫీ అనేది ఒరిజినల్ ట్రోఫీ ఫిఫా దగ్గర ఉంటుంది, రెప్లికా మాత్రం వెళ్తుందని చెప్పి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అని నేనైతే భావించాను. అది మీతో షేర్ చేయడానికి వీడియో చేస్తున్నాను.